నమస్తే అందరికీ. ఈరోజు మన గార్డెన్ ఎపిసోడ్‌లో అద్భుతమైన అలమందా బ్లాన్సెట్ అనే ఈ ప్లాంట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అలమందా బ్లాన్సెట్ అనే ప్లాంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ చాలా బావుంటుందనమాట. చూసారా దాని ఫ్లవర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్క ప్లాంట్ ఉంటే చాలు మన ఇంట్లో. అసలు మన దేవుడి రూమ్ గానీ, ఏ రూమ్ అయినా అసలు ఫుల్‌గా డెకరేట్ చేసుకోవచ్చు. అంత బావుంటుంది ఈ ఫ్లవరు. లేట్ చేయకుండా దీని వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కానీ, మైథాలజీ ఫ్యాక్ట్స్ కానీ, యూజెస్ కానీ అన్నీ అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మందా ప్లాంట్ చూసారా ఎంత బలంగా ఉందో. దాని రూట్స్ అయితే అలా ఉంటాయన్నమాట. తర్వాత లీవ్స్ అయితే చాలా పొడుగ్గా ఉంటాయి. తీగలు తీగలుగా అయితే వస్తాయి. ఆ తర్వాత మొగ్గగా మారుతుంది. ఫస్ట్ అయితే మొగ్గగా మారి ఆ తర్వాత మనకి ఫ్లవర్‌లా అవుతుందన్నమాట. మొగ్గ కూడా చూడ్డానికి చాలా బొద్దుగా ఉంటుంది. ఫ్లవర్ కూడా పట్టుకుంటే కూడా చాలా వెయిట్‌గా ఉంటుందన్నమాట. చూడ్డానికి ఇంత అందంగా ఉంటుంది. వస్తున్న ఈ అలమందా వచ్చేసి పర్పుల్ కలరు. బేసిక్‌గా అయితే యెల్లో కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్‌లో అయితే ఇది అవైలబుల్‌లో ఉంది. మనం గనక ఈ ఫ్లవర్‌ని చూస్తే ట్రంపెట్ ఆకారంలో ఉంటుందనమాట ఈ ఫ్లవరు. సో, దీన్ని వైలెట్ ట్రంపెట్ వైన్ అని కూడా పిలుస్తారు. చూడ్డానికి ట్రంపెట్‌లా ఉంటుంది కదా! సో, అందుకే వైలెట్ ట్రంపెట్ అని పిలుస్తారు. మెయిన్‌గా అయితే దక్షిణ అమెరికాలో ఇది ఉందంట. ముఖ్యంగా బ్రెజిల్‌లో పుట్టిందంట ఈ ఫ్లవర్ ఫస్ట్. ఫ్లవర్ చూడ్డానికి ట్రంపెట్ ఆకారంలో ఉంటుంది కదా! సో, అందరిని అయితే బాగా అట్రాక్ట్ చేస్తుంది. వుడ్ చూస్తే సెమీ వుడ్డీగా ఉంటుందనమాట. చాలా వుడ్ బలంగా ఉన్నట్టు కనిపిస్తది మనం మొక్కని చూస్తే. అండ్ చూస్తే చుట్టూ ఒక చూసారా ఎంత వుడ్ కనిపిస్తుందో ఈ ప్లాంట్‌కి మనకి. ఆ తర్వాత పైన చూస్తే అసలు వుడ్డే కనిపించదు. మొత్తం ఆకులుంటాయి. అండ్ ఆకుల్లో ఇలా మంచి ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. సో, చాలా విచిత్రమైన ప్లాంట్ ఇది. కానీ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తాయి మన గార్డెన్‌లో. ఇంకా ఈ మొక్కని ఎలా పెంచుకోవాలి? సో, ఫస్టొచ్చి మనం ఈ మొక్కని కట్ చేసేయొచ్చు. కటింగ్ చేసేసి ఆ కటింగ్ టెక్నిక్ ద్వారా మనమైతే ఈ మొక్కని పెంచుకోవచ్చు. ఎలా అంటే దీని స్టెమ్స్ ఉంటాయి కదా! సో, ఆ స్టెమ్స్‌లో కొంచెం లేత స్టెమ్ ఉంటుంది కదా! వుడ్డీగా ఉన్న స్టెమ్ కాకుండా కొంచెం పచ్చగా ఉన్న స్టెమ్‌ని ఏం చేయాలంటే మనం కట్ చేసేయాలి. అలా కొమ్మలు కట్ చేసేసిన తర్వాత ఆ కొమ్మలనైతే మనం వాటర్‌లో పెట్టాలి. ఫస్ట్ ఆ కట్ చేసేసిన కొమ్మల్ని తీసుకొని వాటర్‌లో పెట్టి వేర్లొస్తాయి కదా! సో, వేర్లు బాగా పట్టిన తర్వాత వేర్లు కొంచెం లైట్‌గా వచ్చాయని చెప్పి మనకు అనిపించిన తర్వాత వాటర్‌లో నుంచయితే ఈ కొమ్మల్ని తీసేయాలి. తీసేసి ట్రాన్స్‌ప్లాంట్ చేసేయాలి. ఒక ప్లాంట్‌లో గానీ, లేదంటే సాయిల్‌లో గానీ ట్రాన్స్‌ప్లాంట్ చేసేస్తే అప్పుడైతే గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదు వాటర్‌లో పెట్టుకోలేము అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొమ్మల్ని కట్ చేసేసుకొని ఏదైనా గ్లూ లాంటిది అప్లై చేసి అప్పుడు అది సాయిల్‌లో పెడితే అది మనకి రూట్స్ అనేవి ఫార్మ్ అయ్యి ఇలా మొక్కలా తయారవుతుంది. సో, దీనికి కూడా టైం లేదనే వాళ్ళు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలో ఉన్న నర్సరీస్‌లోకెళ్ళి అడిగితే అల్మందా బ్లాంచెట్టి మొక్క కావాలి ఈ కలర్ అని చెప్తే వాళ్ళే ఇస్తారు. సో, అలా అయితే మనం తెచ్చుకోవాలి. సో, అలా ప్లాంట్‌ని ఇలా కొమ్మల ద్వారా గానీ, బయట ఆర్డర్ చేసుకున్నాక గానీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాయిల్ రిక్వైర్మెంట్స్ అయితే చూడాలి. ఫస్ట్ ఈ ప్లాంట్‌కేంటంటే వాటర్ అనేది తగిలేలా ఉండాలి. అంటే మనం వాటర్ వేసే పొజిషన్‌లో ఉండాలి. దగ్గరగా పెట్టుకోవాలి ప్లాంట్‌ని. అంతేకాకుండా సన్‌లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి 6-8 అవర్స్ డైరెక్ట్ సన్‌లైట్ దీనికి తగిలేలా చూసుకోవాలి. మన దగ్గర మొక్క తయారైన తర్వాత కొమ్మల ద్వారా గానీ, నర్సరీలో ఆర్డర్ చేసుకున్న తర్వాత గానీ, ఏం చేయాలంటే సాయిల్‌ని అయితే ఫస్ట్ ప్రిపేర్ చేయాలి. ఆ సాయిల్‌లో ఏం చేయాలంటే మనం కాంపోస్ట్ ఉంటుంది కదా! మన ఆర్గానిక్ వేస్ట్ కానీ, కిచెన్‌లో ఉండే వెజిటబుల్ వేస్ట్ కానీ, బనానా పీల్ కానీ, ఇవన్నీ వేసి ముందుగానే సాయిల్ ప్రిపేర్ చేసుకొని, ఆ సాయిల్‌ని అయితే ఫస్ట్ ఒక లేయర్‌గా వేయాలి. ఆ తర్వాత ఆర్గానిక్ మాన్యూర్ ఉంటుంది కదా! కౌ డంగ్ అది సెకండ్ లేయర్‌గా వేసి, థర్డ్ లేయర్‌లో శాండ్ గానీ, ఆ తర్వాత నార్మల్ సాయిల్ వేసి ఇలా సాయిల్ రిక్వైర్మెంట్‌ని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి మనం. ఆ తర్వాత సన్‌లైట్ తగిలే ప్లేస్‌లో 6-8 అవర్స్ సన్‌లైట్ తగులుతుందా లేదా అని చెప్పి చూసుకొని ఈ ప్లాంట్‌నయితే అక్కడ పెట్టాలి. ఇంకా వాటరింగ్ విషయానికొస్తే వాటర్ అయితే ఖచ్చితంగా డైలీ వేయాలి. సమ్మర్ మంత్స్‌లో అయితే ఖచ్చితంగా డైలీ వేయాలి. రిమైనింగ్ టైమ్స్‌లో ఏం చేయాలంటే వాటర్ లాగ్ అవ్వకుండా జస్ట్ టాప్ లేయర్‌కి వాటర్ అందిస్తే చాలు. మీరు నర్సరీలో నుంచి కానీ, ఆన్‌లైన్‌లో నుంచి కానీ మొక్కను తెచ్చుకోకుండా, ఇలా స్టెమ్ కటింగ్స్ ద్వారా ప్రాపగేషన్ చేసుకున్నట్లయితే ఒక 6-8 ఇంచ్ కటింగ్స్ అయితే చేయాలి. అది కూడా హెల్తీ ప్లాంట్ నుంచే చేయాలి. ప్లాంట్ గనుక వీక్‌గా ఉంటే, మీరు ఇలా ప్రాపగేషన్ చేసి స్టెమ్ కటింగ్ చేసిన మొక్క కూడా బ్రతకదు. సో, మీరు ప్రాపగేషన్ చేసేటప్పుడు కూడా మొక్క అనేది చాలా బలంగా ఉంటేనే, మనకి మీరు వేర్లు కట్టించడానికి కూడా బావుంటుంది. సో, ఇది బలంగా ఉంది కదా! ఈ ప్లాంట్. సో, దీని కొమ్మలు కూడా బలంగా ఉన్నాయన్నమాట. సో, అలా
చాలా బలంగా ఉన్న కొమ్మల్లో 6-8 ఇంచ్ కటింగ్స్ చేసి ఇది హెల్తీ ప్లాంట్ కాబట్టి అప్పుడు మాయిస్ట్ సాయిల్‌లో గానీ లేదా కోకోపీట్ ఉంటుంది కదా! దాంట్లో గానీ పెట్టి వార్మ్‌గా ఒక హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ గనక మనం కలిగించామంటే రూట్స్ అనేది డెవలప్ అవుతాయి. సో, రూట్స్ డెవలప్ అయిన తర్వాత ప్లాంట్ తీసుకొని ఇందాక చెప్పినట్టు ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలి. సో, ఇది అలా ఎదిగిన తర్వాత కొంచెం పెద్దదవుతుంది కదా! అప్పుడు దానికి ఫెర్టిలైజేషన్ అయితే ఇవ్వాలి. ఫెర్టిలైజేషన్ ఎలా చేయాలంటే ఫీడింగ్ మన ప్లాంట్‌కి ఎవ్రీ 2 వీక్స్‌కి ఒకసారి అది ఫ్లవర్స్ పూస్తుంది కాబట్టి ఫ్లవర్స్ పూసే ముందే మనం దాన్ని బాగా ఫెర్టిలైజర్స్ ఇచ్చి పెంచాలి. లైక్ కౌ డంగ్ గానీ, ఆనియన్ పీల్స్ కానీ, బనానా పీల్ కానీ, లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అవన్నీ వేస్తే మొక్క అనేది బలంగా పెరుగుతుంది. బేసిక్‌గా అందరికీ ఇంట్లో అంత స్పేస్ ఉండదు కదా! ఈ మొక్క అనేది చాలా బాగా పెరుగుతుందనమాట. బ్రాంచెస్ కూడా ఇంత గుబురుగా చాలా బుషీగా పెరుగుతాయి. కాకపోతే అందరికీ అంత స్పేస్ ఉండదు కాబట్టి మీరేం చేయాలంటే రెగ్యులర్‌గా ప్రూనింగ్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. ప్రూనింగ్ గనక మనం డైలీ చేసుకుంటే ఒక షేప్‌లో అయితే పెరుగుతుంది మొక్క. బుషియర్‌గా పెరుగుతుంది. అండ్ మీరు ప్రూనింగ్ చేసేటప్పుడు డెడ్‌గా ఉన్న గానీ, యెల్లోయింగ్ లీవ్స్ కానీ ఉంటాయి కదా! సో, వాటినైతే తీసేయండి. ఎందుకంటే అవి కూడా బలం తీసేసుకొని ఫ్లవర్స్‌నైతే ఎదగనివ్వవు. సో, డెడ్ ప్లాంట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటినైతే తీసేయండి. ఇంకా మల్చింగ్ టెక్నిక్ కూడా యూజ్ చేయొచ్చు. మల్చింగ్ అంటే ఏం లేదు. ఒక లేయర్ ఏం చేస్తామంటే మొత్తం బేస్ ఉంటుంది కదా! ఈ బేస్‌లో సాయిల్ మాయిశ్చర్ అలాగే ఉండేలాగా వీడ్ గ్రోత్ కూడా అవ్వకుండా మల్చింగ్ అయితే చేస్తామనమాట. అన్ని ప్లాంట్స్ లాగే దీనికి కూడా మిల్లీ బగ్స్ గానీ, స్పైడర్ మైట్స్ కానీ, ఎఫిడ్స్ కానీ అటాక్ అవుతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్గానిక్ ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి కదా! నీమ్ ఆయిల్ గానీ, ఇవి యూజ్ చేస్తే ఏమవుతుందంటే రూట్ అనేది రాట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. వాటర్ అనేది లాగ్ అవ్వకుండా కూడా చూసుకోవాలనమాట మనం. అప్పుడైతే ఈ పెస్ట్స్ గానీ, ఇవి గానీ ఏమి అటాక్ అవ్వవు. వాటర్ గనుక లాగ్ అయిపోతే పెస్ట్స్ అనేవి సో, ఈ మొక్కని మెయిన్‌గా మనం చిన్నప్పటి నుంచే బాగా ట్రైన్ చేయాలనమాట. ఏదైనా సపోర్ట్ ఇచ్చి, లేదంటే చాలా బుషియర్‌గా దానికి ఇష్టం వచ్చినట్టు పాకుతూ వెళ్ళిపోతుంది. సో, ఫస్టే మనం సపోర్ట్ ఇచ్చి అది ఎలా పెరగాలో దానికి గైడ్ చేస్తే టై చేసేసినా లేదంటే ఒక స్టిక్‌కి సో, దాని ద్వారానే పెరుగుతుందనమాట. పక్కకి అలా స్ప్రెడ్ అవ్వదు. అండ్ ఈ ఆల్మండా బ్లాంచెటి ప్లాంట్ ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా కలిగిస్తుంది. ఎలా అంటే ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ వల్ల ఎయిర్‌నైతే ఇది ప్యూరిఫై చేస్తుందనమాట. మన సరౌండింగ్స్‌లో ఎక్కువ పొల్యూటెంట్స్ ఉంటాయి కదా! సో, వాటినైతే ఇది అబ్జర్వ్ చేసుకొని మన గార్డెన్‌నైతే నీట్‌గా ఉంచుతుంది. అందుకే మనం చూస్తే బయట ఎవరు పెంచుకున్నా కూడా ఫస్ట్ రోడ్ సైడ్ ఇల్లులైతే గనుక రోడ్ సైడ్ దగ్గరే పెంచుకుంటారు ఈ మొక్క. ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం యూజ్ చేస్తారనమాట. సో, మేము కూడా రోడ్ సైడే వేసుకున్నాము. సో, దానివల్ల ఏంటంటే ఈ పొల్యూటెంట్స్ ఏమన్నా ఉంటే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా! అనే ఉద్దేశంతోటే మేము కూడా స్టార్టింగ్‌లోనే వేసుకున్నామనమాట ఈ ప్లాంట్‌ని. ఇన్‌కేస్ మీరు గనుక కొమ్మలు కట్ చేస్తుంటే ఆ టైంలో అయితే పిల్లల్ని గానీ, పెట్స్‌ని గానీ దగ్గరికి రానివ్వకండి. ఎందుకంటే కొమ్మలు కట్ చేసేటప్పుడు ఈ ప్లాంట్ నుంచి పాలైతే వస్తాయి. అవైతే ఎవరికీ హెల్తీ కాదనమాట. మీరు కూడా కొమ్మలు కట్ చేసేటప్పుడు గ్లౌజెస్ కానీ ఏమన్నా యూజ్ చేసి కట్ చేయండి. ఎందుకంటే ఈ ప్లాంట్‌లో టాక్సిక్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, మనం అన్ని పార్ట్స్‌తో ఈ ప్లాంట్‌లో ఉన్న అన్ని పార్ట్స్‌తో మనం జాగ్రత్తగా ఉండాలి. ఫ్లవర్స్ అయితే కోసుకోవచ్చు కానీ దీని నుంచి వచ్చే పాలు గానీ, ఇవన్నీ టాక్సిక్ అనమాట. సో, జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏం బిలీవ్ చేస్తారంటే, ఇది గనక ఇంటి ముందుంటే నెగెటివ్ ఎనర్జీస్‌ని తీసుకొని పాజిటివిటీ ఇచ్చి ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి భావిస్తారందరూ. అలా ఈ ప్లాంట్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇంకా మనం డెకరేటివ్ అండ్ ప్రాక్టికల్‌గా చూపిస్తే మనకి బయట రిసార్ట్స్‌లో గానీ, పబ్లిక్ స్పేసెస్‌లో గానీ, పార్క్స్‌లో గానీ ఎక్కువ కనిపిస్తుంది ఈ మొక్క. ఎందుకంటే దీన్ని మనకు తగ్గినట్టు ల్యాండ్‌స్కేపింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లవర్స్ మనకి పాలినేటర్ అట్రాక్షన్‌కి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఈ అల్మాండా ప్లాంట్ అనేది స్విస్ బొటానిస్ట్ ఫ్రెడరిక్ లూయిస్ ఆల్మండ్ అనే పేరు వల్ల దీనికి ఆల్మండా అనే పేరు పెట్టారంట. చాలామంది అనుకునే ఉంటారు కదా! ఆల్మండా ఏంటి హ్యూమన్ పేరులా ఉందని చెప్పి. సో, ఆయన బొటనిస్ట్ కాబట్టి ఆయన పేరు వల్ల వచ్చిందంట దీనికి ఆల్మండ్ అనే పేరు. సో, ఈ ఆల్మండా బ్లాంచెట్ చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట. మనం చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫ్లవర్స్ అయితే పొందొచ్చు. సో, మీరు గనుక బిగినర్ అయితే గార్డెనర్‌కి మీ గార్డెన్‌కి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఈ ప్లాంట్‌ని. మాక్సిమం నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ ఈ డీటెయిల్డ్ గైడ్‌లో అయితే షేర్ చేశాను మీతో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ డీటెయిల్డ్ గైడ్.
అండ్ ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే, అంతే కాకుండా హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌కి. ఇంకా మోర్ గార్డెనింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఈ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్‌లో అయితే లెట్ మీ నో. సో దట్ నేను కూడా మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.